పొగాకు పండించిన రైతుకు నేడు అదే పొగాకు వారి పాలిట శాపంగా మారింది. గడిచిన 3-4 సంవత్సరాలు పొగాకు పంటకు మార్కెట్లో అధిక ధరలు రావడంతో ఎక్కువ మంది రైతులు ఈ సంవత్సరం పొగాకు పంట వైపు మొగ్గు చూపారు. పొగాకు పంట మొదట వర్షాలు పడటంతో బాగానే ఉంది. తర్వాత వర్షాలు లేక ఇంజన్లతో నీరు, గడిచిన సంవత్సరం కంటే పెరిగిన పెట్టుబడి వ్యయం, పొలం కవులు, బేరన్ కవులు, పొగనారు, పచ్చాకు కూలీలు, కట్టెలు ప్రతిదీ పెరిగినప్పటికీ దానికి తగినట్లుగా గిట్టుబాటు ధర మాత్రం లేదు. గత సంవత్సరం కిలో 350 రూపాయలు పలికిన పొగాకు ధర నేడు 250 రూపాయలు ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే ధర ఉంటే బేరన్కు 6 నుండి 7 లక్షల మేర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పొగాకు వేలం కేంద్రం వద్ద వేలం పరిశీలించిన సిపిఎం నాయకులు ఈ వేలంలో రైతులు గోడు విన్నారు. అనంతరం సిపిఎం నేతలు మాట్లాడుతూ పొగాకు పంటపైన కోట్లల్లో ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంటే రైతులకు మాత్రం గిట్టుబాటు ధర కల్పించరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కిలో 360 రూపాయల లెక్కన పొగాకు కొనుగోలు చేయాలని, లేని పక్షంలో రైతులను కూడగట్టి ఆందోళన చేస్తామంటూ సిపిఎం నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.